అన్న చెప్పండి ఏంటి బంద్ సక్సెసా? 100% సక్సెస్. ఒక రాజకీయాలకు అతీతంగా బీసీల తన్లాట కోసం 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జాతీయ పార్టీలు బీసీలకు చేసినటువంటి మోసాన్ని, ద్రోహానికి వాళ్ళ తెలంగాణ సమాజం తిరగబడే రోజు వచ్చింది. ఇంతకాలంగా దండం పెట్టి చెప్పినాం, వినలేదో, ఇప్పుడు తిరగబడే రోజు వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పాల్గొంటున్నారు. సంపూర్ణంగా బంద్ పాటించింది. దీన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా భుజాకెత్తుకుని ఈ ఎజెండాని 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు మోసాన్ని, దగాని ప్రజలకు విడమర్చి చెప్తూ బీసీ వర్గాన్ని, ఈ బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తరహాలో ముందుకు తీసుకుపోతున్నాం. వదిలిపెట్టేది లేదు. కోర్టు ద్వారా జరగదని ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. నెక్స్ట్ 42% రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి చేపడితే బీసీలకు 42% రిజర్వేషన్ దక్కుద్ది? కోర్టు ద్వారా చాలా ఏదైతే చెప్పిందో అదే బీఆర్ఎస్ పార్టీగా, బీసీ ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం. రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప ఈ రిజర్వేషన్లు నిలబడదు అని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా, కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగానే ఎప్పటికప్పుడు మోసం చేసి ఓసారి ఆర్డినెన్స్ అన్నది, ఓసారి చట్టం అన్నది, ఓసారి జీవో అన్నది ఎప్పటికప్పుడు రూపం మారుస్తూ మోసం చేసిందే తప్ప నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఈ రిజర్వేషన్ల అమలు కోసము రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా ప్రక్రియ కానీ చేయలేదు. ఇవాళ అందుకే ప్రజల నుంచి కోర్టుతో అది తేలిపోయింది, హైకోర్టులో తేలిపోయింది, సుప్రీంకోర్టులో తేలిపోయింది. ఇక మిగిలింది ప్రజా కోర్టే. ఆ ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రెండు జాతీయ పార్టీల మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తయారీలో మరింత ముందు తీసుకుపోయి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. ఓకే, రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ అటు కొట్లాట స్టార్ట్ చేసిందని చెప్పేసి తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇవ్వాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీ సమాజాన్ని మోసం చేస్తుంది. కాబట్టి బీసీ సమాజం అంతా తెలియకొచ్చింది. బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ చేస్తున్న మోసం గురించి తెలుసుకుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండదండగా ఉండి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.